మీ ఇష్టం మేడం. ఇది చాలండి ఇప్పటికి. వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. ఈరోజు వీడియో చాలా సూపర్ వచ్చింది. తన మీద మనకు టాస్క్ ఇచ్చింది వాళ్ళ కజినే. మనకి ఇన్స్టాలో మెసేజ్ చేశారు. మీలో కూడా ఎవరైనా టాస్క్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ ఐడి మెసేజ్ చేయండి. అయితే టాస్క్ గురించి నేనేం చెప్పను, చూడండి, చూసి తెలుసుకోండి. నచ్చుతుంది, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. బాబా దాని నడుము, దాని ఫిగరు అచ్చం టర్కీ కోడ్ లెక్క ఉందిరా బాయ్. కొంచెం దూరం వెళ్ళి మాట్లాడు. నా దగ్గరలో ఉన్నాక నేనే దూరం జరగమంటా చెప్పు. అసలు ఎవరు మీరు? చున్నీ పడిపోతే నాకు గుండె గుచ్చుకున్నట్టు అనిపించింది సార్. ఏ నాన్సెన్స్ మాట్లాడుతున్నా, ఎవరు నువ్వు అసలు? కామన్ సెన్స్తో మాట్లాడుతున్నావు. ఏం కావాలి నీకు? ఓకే సారీ అండి. జస్ట్ ఈ అడ్రస్ కావాలి నాకు. ఏ అడ్రస్? అడ్రస్ అడగాలంటే ఇంత దగ్గరకు వచ్చి మరి అడగాల? ఏంది ఇదే? గత 4 ఏళ్ళ నుంచి ఈ అడ్రస్ ఎక్కడో కాదు, అగోండి అక్కడే మీ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ అవతలనే ఉంది. నా ఎదురుగా నువ్వు ఉన్నావు. నా కళ్ళలో దిమాగ్ ఏమైనా పని చేస్తుందా లేదా? దిమ్ 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 దిమకరా దిమ్ 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 దిమకరా ఇట్లా వేస్తారు కదా దిమాక. మీరు చెప్పే అడ్రస్ అక్కడే ఉంది, అక్కడికి వెళ్తే మాట్లాడండి. అంతేగాని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? యాక్చువల్లీ నా అడ్రస్ నువ్వే. పాగల్ కాదు నేను, ఇడిచిపెట్టిపోనీకి సముకుచు చోడుకేనే లేపుకెళ్ళిపోతాలే. ఒక శాస్త్రవేత్త చెప్పాడు నాకు. ఎవరో ఏం చెప్తే నువ్వు నాకెందుకు క్లాస్ వీక్తున్నావు? నీకు క్లాస్ వికట్లేదు, నీతో కలిసిపోతామని చెప్పేసి ఒక సంపర్క ఐఎమ్ ఫేక్. మీరేమనుకుంటున్నారు? ఎవరైనా ఎవరితో మాట్లాడుతున్నారు? నేను అలాంటి దాన్ని కాదు. మీరు ఏమైనా ఉంటే మీ అడ్రస్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. రోడ్ మీద ఈ న్యూసెన్స్ ఏంటి? సరే ఓకే, ఇవన్నీ వద్దు నీకు సోది అంతా. కానీ జస్ట్ సింపుల్ 5 lakhs చేతిలో పెట్టుకోండి. ఎందుకు ఇది? సారీ 5 lakhs 4 lakhs ఉన్నాయి. ఎందుకంటే నాకు అబద్ధం ఆడదు. చిన్న ప్లీజ్. నేను అడిగానా? నాకెందుకు చూపిస్తున్నారు మీరు? చూపించడం కాదు, చెప్పడం నా బాధ్యత, తీసుకోవడం మీ హక్కు. అరే ఏంట్రా ఇది? ఒక్క చిన్న రిక్వెస్ట్. ఏంటి? నాకేంటంటే గంటకో 2 గంటల కోసం ముద్దు పెట్టుకోవాలి అలవాటు. అమ్మాయిల ప్రేమతో కానీ అమ్మాయిల ముద్దులు కావాలి. ఒక ముద్దు ఏదో పెట్టుకో. మీరు బయటకు వెళ్ళి చేసుకోండి, మేము అలాంటి వాళ్ళం కాదు. సారీ మేడం, నేను అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళను. నేను ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తాను. యాక్చువల్లీ ఐ వాంట్ టు సంపర్క్ దేర్, బట్ ఐ డోంట్ టాక్ విత్ యూ. ఓన్లీ ఐఎమ్ రిక్వెస్ట్ ఫర్ యూ. ప్లీజ్ ఇచ్చేవే, లేదంటే ఈ కుర్రాడు ఉసురు తగులుతుంది నీకు. ప్లీజ్ మేడం, రిక్వెస్ట్. ఏమైంది? నీ కాల్ మొక్కుతాం మేడం. ప్లీజ్ మేడం. ఇప్పుడు ఏం చేయాలి? నవ్వారు మేడం, నవ్వారు. హ్యాపీ. ఎలా మాట్లాడుతున్నారు అసలు ఇలా? నేను తెలుగులో మాట్లాడతాను, అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడతాను. మేడం మీరు హ్యాపీ అయ్యారు. నాకైతే మీరు హ్యాపీ కావడం, ఐఎమ్ రియల్లీ షేటింగ్ సంపర్కం. ఒక్క నిమిషం. దిమాగ్ ఖరాబ్. మేడం మీరు నవ్వారు మేడం. ఐఎమ్ సో రియల్లీ హ్యాపీ. చెప్పండి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏం లేదు మేడం, జస్ట్ నా ఉన్నాయి కదా అవి సీన్ అవ్వదు. మీ ఇష్టం మేడం. ఇది చాలండి ఇప్పటికి. మేడం ఒక్క నిమిషం. ఏంది మేడం 50K తీసుకొని కావాలంటే ఇంకో 1K ఇస్తాను. ఇది మాత్రం ఇది పబ్లిక్ ప్లేస్ లో మీరు ఎలా చిన్నపిల్లలు పట్టుకొని వాట్ ఈస్ దిస్ మేడం? మీరు చిన్నపిల్లలు అంటే ఎవరైనా నమ్ముతారా? చిన్నపిల్లడికి ఇంత అమౌంట్ వస్తుందా? మీరు ఇస్తారా? మా మమ్మీకి నేను ఇప్పటికి చిన్నపిల్లని. సరిపెట్టుకోండి మేడం ప్లీజ్. మా మమ్మీకి నేను ఇప్పటికి చిన్నపిల్లని మేడం. అమ్మ బాబాయ్ ప్లీజ్ మేడం. ఇది పబ్లిక్ ప్లేస్ కదా, ఇక్కడ వద్దులేదు. ఓకే పని చేద్దాం. ఇప్పటిదాకా మీరు అడ్రస్ చెప్పారు కదా, అక్కడ వెనకాల రూమ్ ఉంది, వెళ్దామా రూమ్కి? మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. చూద్దాం కదా, పక్కా చెప్పండి. ఓకే.
ఒకసారి అమౌంట్ ఇవ్వరా? చిన్న ఎగ్జామ్, చిన్న స్మాల్ టెస్ట్, యూరిన్ టెస్ట్, చిన్న స్మాల్ టెస్ట్, యూరిన్ టెస్ట్. మీకు ఇంట్లో అన్నం లేకుంటే గడవని పరిస్థితి ఉందా? ఏం మాట్లాడుతున్నారు? నాకెందుకు అన్నం ఉండదు? అంటే ఇంట్లో కూడు లేకున్నా, అంటే ఇప్పుడు మీరు పోయి అన్నం సంపాదించి పెడితేనే తినేంత స్తోమత ఉందా, లేకపోతే వెల్ సెటిల్డా? ఎందుకు మేము ఆల్రెడీ సెటిల్డ్, ఎందుకు మేము ఆల్రెడీ సెటిల్డ్. అంటే మనీతో ఏదైనా మెడిసిన్స్ రిక్వైర్మెంట్ కానీ లేదంటే ఇంకా ఎమర్జెన్సీ. స్టూపిడ్లా మాట్లాడుతున్నాం ఎందుకు అలా? మాకెందుకు మెడిసిన్స్కి డబ్బులు లేని స్థితిలో మేము ఉంటాం? మేము ఉన్నోళ్ళమే, మీరు అలా మాట్లాడవద్దు. ఓకే, కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా అలా అడుగుదానికి? నాకు కాదు కామన్ సెన్స్, నీకు. మన సిగ్గుందా ఇంతనా? ఇంతనా? మీరు మనీ ఇచ్చి మీరు ఇలా దిమాక్లాగా పని చేయకుండా మీరు మాట్లాడగలరు. ఓకే, కొడదామంటే ఆడామి వైపు బతికిపోయినా కానీ నడి రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన అనే బ్యాడ్ నేమ్ నాకు రానివ్వకు. ఈ పైసలు నీకు అవసరం లేనప్పుడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులకు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు? యు ఆర్ నాట్ సంబర్ కట్టర్ కదా, యు ఆర్ నాట్ సంబర్ కట్టర్ కదా. ఓకే అండర్స్టాండ్, ఓకే అండర్స్టాండ్. నాకైతే పిచ్చి పిచ్చి పని లేదు. మరి నీకేమి? నువ్వు కూడా పెద్దగా నేను పెద్దోని డబ్బులు ఇస్తున్నా, తాగేస్తా. నీకేమైంది రోగం? నువ్వు ఒక మనిషివే కదా, యు ఆర్ కామన్ సెన్స్ లేదా? నాకు కామన్ సెన్స్ ఉంది. ఉండబట్టి పైసలు తీసుకొని సంబర్ కట్టడానికి ఓకే. ఎందుకు పైసలు ఇస్తున్నావు ఇట్లా? నీకు రోజు ఇదే పని? రోజు అమ్మాయిలను ఇట్లా పైసలు ఇచ్చి లేదు, నీలాంటి వాళ్ళని జల్లెడ పట్టడమే నా పని. ఇలాంటిది నీలాంటి వాళ్ళ వల్ల మంచి మంచి మహిళలకు బ్యాడ్ నేమ్ వస్తుంది తెలుసా? మీరు స్టూపిడ్గా మాట్లాడకండి, అర్థమవుతుందా? నేను స్టూపిడ్ అండి వ్యూవర్స్. మళ్ళీ చెప్తున్నా వ్యూవర్స్, డోంట్ ఫాలో ద గర్ల్స్, ఓన్లీ ఫాలో ద గోల్స్. మన ఎయిమ్స్ రీచ్ అయితే ఇలాంటి వాళ్ళు మనకు నథింగ్ బట్. అర్థమవుతుందిగా? ఇంట్లో ఏ రిక్వైర్మెంట్ అవసరం లేదు, డబ్బులు ఉన్నాయి, ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్, ఫిర్బీ పైసల కోసం కకృతి. వై బికేమ్ ఆశ, మనిషికి ఆశ. ఆ ట్రాక్లో మీరు కూడా పడకండి ప్లీజ్, దయచేసి అలాంటి ట్రాక్లో పడకండి. మంచి వాళ్ళకు కించపరచకండి, మంచి వాళ్ళకు మచ్చదేయకండి ప్లీజ్ దయచేసి. నేను మొత్తుకుని ఇదే. అదేవిధంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది పలా కొట్టండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.